రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం సీట్ దొరకలేదు. బీజేపీ ఇవ్వలేదా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవ్వకుండా చేశాడా? రఘురామకృష్ణరాజు గారు అయితే అదే ఆరోపిస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు, అదైతే వాస్తవం. ఓకే. వాళ్ళ పార్టీకి కేటాయించారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంది తిరిగి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయబోతున్నారు, విజయం సాధించబోతున్నారు. భారీ విజయం, మామూలు విజయం కూడా కాదు అనేది ప్రజలందరూ కోరుకున్నారు. దీంట్లో కొంతమంది ఇప్పుడు సహజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి అధ్యక్షులు. ఆయన ప్రజల్లో ఆయన అందరికీ ఈరోజు గుర్తుపడతారు ఆయన్ని. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు. మిగిలిన వాళ్ళని పోల్చుకుంటా అంటే 3 పార్టీల అధ్యక్షులను చూసుకుంటా అంటే ఏ పార్టీకి అధ్యక్షుడు కాకుండా, ఏ పార్టీలో కూడా మంత్రి పదవి చేయకుండా, ఏ పార్టీలో కూడా మామూలుగా ఆయన ఈరోజు ఒక అంటే లోక్సభ సభ్యుడిగా కాకుండా మిగిలిన పదవులు ఏమీ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా వీళ్ళతోటి సరిసమానంగా ఈరోజు ప్రజాదరణ ఎవరికన్నా ఉంది అంటే మాత్రం అది రఘురామకృష్ణరాజు గారికి. ఎందుకంటున్నానంటే ఆ మాట, సంవత్సరంన్నర తర్వాత అధికార పార్టీలో ఉండి కేంద్రంలో అధికార పార్టీకి అండదండలు ఉండి అని చెప్పి ప్రజలు భావిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ఆయన చావు అంచుల దాకా వెళ్ళి ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు ఏదన్నా విరామం ప్రకటిస్తున్నాయేమో కానీ, ఏదైనా అంశాల గురించి మాట్లాడుకుంటున్నారేమో కానీ, ప్రతిరోజు కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకి ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలని, దొంగతనాలని, హత్యలని, దాడుల్ని ప్రతిరోజు ప్రజలకు తెలియపరిచి చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు. ఈరోజు నేను ఒకే ఒక ప్రశ్న మీతో సంధిస్తున్నాను. రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం లోక్సభ స్థానానికి నిలబడే అవకాశం లేకుండా చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించారా? చెప్పండి నాకు. జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు అనుకుంటున్నారు సార్. ఎట్లా సాధించారు? రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించారు. రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడి రఘురామకృష్ణరాజు గారిని ఓడించలేమని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒకవేళ ఆయనకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఉన్న సత్సంబంధాలను అడ్డం పెట్టుకొని ఆయనకు సీటు రాకుండా చేశాడనేది కదా ఈరోజు అందరూ భావిస్తుంది. మరి ఆ విషయంలో రఘురామకృష్ణరాజు గారు గెలిచినట్టు కదా. రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడ్డాడు కదా. భయపడ్డా లేదా? అంటే భయపడ్డాడని ఎందుకు అనుకోవాలి? భయపెట్టాడు రఘురామకృష్ణరాజు గారు, ఎలాంటి సందేహం కూడా లేదు దాంట్లో. భయపెట్టకపోతే రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారని నమ్మకం లేకపోతే, ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిస్తారని నమ్మకం కనుక లేకపోతే ఈరోజు ఎందుకు అడ్డం పడతాడు ఆయన? చెప్పండి. అంటే రఘురామకృష్ణరాజు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడకుండా 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గొప్పవారా, జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. అధికారం లేకుండా అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు గొప్పవాడని అయితే నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చూపించలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు చూపించగలిగి ఇటు రఘురామకృష్ణరాజు గారికి సీట్ దక్కకుండా చేయగలిగినప్పుడు టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది సార్? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాదరణ ఎంత? గత ఎన్నికల్లో వచ్చిన ప్రజాదరణ ఎంత? ఈరోజు ఉన్నటువంటి ప్రజాదరణ ఎంత? మరి వాళ్ళు 6 లోక్సభ స్థానాలు 10 శాసనసభ స్థానాలు తీసుకున్నారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత మాట చెల్లుబాటు అయితే వారికి అన్ని స్థానాలు వచ్చాయా? లేవు కదా. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మాకు ఇన్ని కావాలని చెప్పి బలవంతంగా తీసుకున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు, నేను భావిస్తున్నాను. ఓకే. మరి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫలానా వాళ్ళకి కావాలి, ఫలానా వాళ్ళ వద్దు అని చెప్పి వాళ్ళని ఒప్పించగలరని మనం భావించాలా? నిస్సందేహంగా నేనైతే భావించట్లేదు, ప్రజలు కూడా భావించట్లేదు. ప్రజలు ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అని భావిస్తున్నారు.
రేపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఆ పోరాట యోధుడిని కనుక గుర్తించి వీళ్ళు సముచిత స్థానం ఇస్తే వీళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక చక్కని సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారని అయితే నేను భావిస్తున్నాను. అలా కాకుండా కనీసం వీళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వకుండా అది కూడా వాళ్ళు అడ్డం పడ్డారు అంటే మాత్రం దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సందర్భంగా ఆయన తిరిగి లోక్సభకి ఎన్ని కాబోతున్నాడని అయితే నేను ఘంటాపథంగా చెప్పగలను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయకుండా నిలువరించగలిగారేమో కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన లోక్సభ సభ్యుడు కాకుండా నిలువరించే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని అయితే నేను భావించట్లేదు. అంటే సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎంపీగా ఉంటూ వైసీపీ పైనే విమర్శలు చేయడానికే రఘురామకృష్ణరాజు గారు తన సమయాన్నంతా కేటాయించారు కదా, ప్రజల సమస్యల గురించి ఎప్పుడు ఆలోచించలేదు అని ఒక విమర్శ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రోజు మాట్లాడేది ప్రజా సమస్యలే కదా, రోజు మాట్లాడేది ప్రజా వ్యతిరేక విధానాల మీదే కదా, రోజు మాట్లాడేది ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించే కదా అతను మాట్లాడుతుంది. దాడుల గురించి మాట్లాడుతున్నాడు, దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నాడు, వాడు చేసే అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు, వాడు చేసే దోపిడీ గురించి మాట్లాడుతున్నాడు, దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ప్రజల సమస్యలు కదా. ఆయన సమస్య చావు దాకా వెళ్ళి ఎన్నికొచ్చాడు ఆయన సమస్య అయితే కాదు కదా. ఆయన సమస్య అయితే ఆయనకు లొంగిపోయేవాడు కదా. ఆయన సమస్య అయితే ఇప్పటికి మళ్ళీ తిరిగి అక్కడ పోటీ చేసేవాడు కదా లోక్సభ సభ్యుడిగా. కాబట్టి ఇప్పుడు ఆయన సమస్య కాదు ఇది, ప్రజల సమస్యని ఆయన సమస్యగా ఎత్తుకొని ప్రజల గురించి పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ప్రజలే ఆయన కాపాడుకుంటారు, ప్రతిపక్షాలే ఆయన కాపాడుకుంటాయని నేను అంటలా, ఆయన చరిష్మాను ఉపయోగించుకుంటాయని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఆయన ఎవరు కాపాడాల్సలా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని ఈరోజు ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడు ఆయన నరసాపురం నుంచి ఇండిపెండెంట్గా ఉన్న పోటీ చేసే పరిస్థితుల్లో కూడా ఆయన స్వతంత్రంగా పోటీ చేయడు, కూటమి ద్వారానే లోక్సభలో అడుగు పెడతాడు. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, 3-4 రోజుల్లోనే మంచి వార్త వింటాం మనం. కూటమి ద్వారానే ఆయన లోక్సభ సభ్యుడిగా ఆయన ప్రవేశించబోతున్నాడు మళ్ళీ తిరిగి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వీళ్ళు అనుకున్నది ఇప్పటికైనా సరే నాకున్న ఆశాభావం ఏంటంటే మార్పులు చేర్పులు జరగటం అనేది ఎన్నికల చివరి రోజు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రకటించినవన్నీ వాళ్ళే కొనసాగుతారని అయితే నేనైతే భావించడం లేదు. మార్పులు జరగవచ్చు, ఒకవేళ జరిగినా జరగకపోయినా లోక్సభ సభ్యుడిగా రఘురామకృష్ణరాజు గారు లోక్సభ సభ్యుడిగా మళ్ళీ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, కార్యక్రమాలు నిర్వహించబోతున్నాడు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను.